జై శ్రీరామ్ అందరికీ. గత 2 వీడియోలు 100 పైగానే వ్యూస్ వెళ్ళినాయి. సో కొద్దిగా నా వీడియోలు ముందుకు వెళ్తున్నాయని నేను అనుకుంటున్నాను. ఇక ఈరోజు మనం ఏం తెలుసుకోబోయే ముందు కొన్ని విషయాలు మీతో పంచుకోవాలనుకుంటున్నాను. మన జీవితం గురించి మనం ఎప్పుడైనా ఆలోచించామా? అసలు నిజంగా మరణం అంటే ఏంటి? అసలు చనిపోయిన తర్వాత ఆత్మ ఎలా ప్రయాణం జరుగుతుంది? ఈ వీడియోలో ఆత్మ యొక్క ప్రయాణం గురించి మనం కొంత విషయం తెలుసుకుందాం. మన సనాతన ధర్మంలో మనం చేసే ప్రతి కర్మకు ఏదో ఒక ఫలితం ఉంటుందని మనకు తెలుసు. ఇది కేవలం కథ కాదు, ఇది ప్రతి ఒక్కరి జీవితానికి మార్గదర్శనాన్ని ఇస్తుంది. చివరి నిమిషం వరకు మీ సమయాన్ని కేటాయించి ఈ వీడియో చూస్తే మీ జీవితాన్ని ఇది మార్చబోతుందని నేను పూర్తిగా చెప్పకపోయినా మీ జీవితంలో కొత్త విషయాలు మీకు తెలియజేసేలా చేస్తుంది. మరణం కేవలం ముగింపు కాదు, అది మరొక జీవనానికి ఒక ప్రారంభం. మరణాంతరం తర్వాత అంటే చనిపోయిన తర్వాత దశల వారీగా ఈ విషయాలు ఆత్మ తెలుసుకుంది. అలాంటి విషయాలు మన పురాణాల్లో ఉన్నాయి. వాటి గురించి, వాటిలో ఉన్న సత్యం గురించి నేను మీకు ఈ వీడియోలో కొన్ని విధాలుగా మీకు చెప్తాను. మీరు ఇందులో ఎంతవరకు అర్థం చేసుకుంటారో నేను అర్థం చేసుకున్న విషయాలు మీకు చెప్తాను. ఇక మనం అసలు ఏం మాట్లాడుకుంటున్నాం అంటే గర్భస్థు నరకం అంటే ఏంటో మనం తెలుసుకుందాం. గర్భస్థు నరకం అనేది జీవాత్మ పునర్జన్మ పొందడానికి ముందుగా తల్లి గర్భంలో ఉండే సమయాన్ని గర్భస్థు నరకం అంటారు. అతను ఆ జీవి అనుభవించే మానసిక శారీరక వేదనలను దీని గురించి చెప్తున్నాయి. ఇది నిజంగా నరకంగా భావించబడుతుంది. ఎందుకంటే ఆ స్థితిలో జీవుడు కదలలేకుండా అచేతనంగా ఉంటాడు. గత జన్మలో కర్మలు అతనికి అతను గుర్తు చేసుకుంటూనే బాధలు పడతాడు. పురాణాల్లో గర్భోపనిషత్, మార్కండేయ పురాణం, శివపురాణం మరియు భాగవతం వంటి అత్యున్నత గ్రంథాలలో దీని గురించి వివరించారు. శివుడు శ్రీరాముడికి ఈ విషయాలు వివరించినట్లుగా శ్రీరామ శివ సంభాషణలో రామాయణంలో మనకు తెలిసింది. గర్భంలో జీవాత్మ అనుభవించే దశలు. మొదటగా అది మరణం తర్వాత ఏం జరుగుతుంది? ఆ మరణించిన ఆత్మ యమధర్మరాజు సమక్షానికి వెళ్తుంది. తర్వాత ఆ ఆత్మ కర్మలు పూర్తి చేసుకున్న తర్వాత ఒక కొత్త శరీరాన్ని పొందేందుకు జీవాత్మని తల్లి గర్భంలోకి పంపిస్తారు. ఆ తర్వాత మొదలయ్యేదాన్ని గర్భస్థ నరకం అంటారు. మొదటి నెలలో రక్త బిందువు రూపంలో జీవుడు ఉంటాడు. అవివేకం, అచేతనం ఉండే దశ, అంటే ఎలాంటి తెలివి ఉండదు, కదలలేని పరిస్థితి. తర్వాత 2 నుంచి 3 నెలల మధ్యలో ఈ 2 నెలల్లో అవయవాలు వృద్ధి చెందడం మొదలు పెడతాయి. చుట్టూ చీకటి, కంటికి కనపడదు ఏమి, వేడిగా, అలాగే నీరు ఉండే ప్రదేశం, అది నీళ్ళలో ఈత కొట్టినట్టు ఉంటుంది. 4వ నెలలో అన్ని జ్ఞాపకం వస్తాయి. గత జన్మ పాపాలు, అలాగే గుర్తులు, కోరికలు అన్ని గుర్తొస్తాయి. 5, 6 నెలలు, ఈ 2 నెలల్లో అంతర్మతంగా గట్టిగా మనకి చెడు జ్ఞాపకాలు అనుభవిస్తారు. నేను వాటిని గురించి ఆలోచిస్తూ తర్వాత జన్మలో నేను ఇవి చేస్తే బాగుంటుంది, ఇవి చేయకూడదని ఆలోచిస్తారు. ఈ 7, 8, 9 ఈ 3 నెలల్లో భయము, నిస్సహాయత ఆ మనిషికి తీవ్రమైన బాధగా వస్తుంది. ఇక తర్వాత గర్భస్థ నరకం నుంచి బయటకు వచ్చిన తర్వాత, అంటే పుట్టిన తర్వాత ఆత్మ తిరిగి భూమి మీదకి వచ్చిన తర్వాత దైవ మాయ ద్వారా అన్ని మర్చిపోతాడు. పుట్టిన తర్వాత జీవుడు అతని గత అనుభవాలను మర్చిపోయి తిరిగి కొత్త వ్యక్తిగా, కొత్త జన్మతో వస్తాడు. ఇందులో ఉన్న సందేశం ఏంటంటే గర్భస్థ నరకం యొక్క ఉద్దేశం మన జీవితాన్ని ధార్మికంగా, కర్మబద్ధంగా జీవించమని గుర్తు చేయడం. పునర్జన్మ, కర్మ మరియు మోక్ష ఈ భావనలో ముఖ్యమైన అంశాలు. ఈ టాపిక్ వీడియోలో చూస్తే ఇక ఇవే మీ విషయాలు మనకి వివరించి చెప్పవచ్చు. మొదటగా మనం ఈ గర్భస్థ నరకం అనేదాన్ని 5 భాగాలుగా మాట్లాడుకుందాం. మొదటగా ఈరోజు మనం మరణాంతరం తర్వాత జరిగే దశల గురించి మనం తర్వాత వీడియోలో పునర్జన్మకు ముందు యాత్ర ఏంటిదని మాట్లాడుకుందాం. అంటే ఆత్మ మరణాంతర దశలు పూర్తి చేసుకొని పైలోకాలకు వెళ్ళి కర్మ ఎలా అనుభవిస్తుందో దాని గురించి తెలుసుకుంటాం. తర్వాత ఆ ఆత్మ తిరిగి పునర్జన్మ పొంది గర్భంలోకి వెళ్ళిన తర్వాత ఆ నరకం ఎలా ఉంటుందో తెలుసుకుందాం. ఇక 4వది పుట్టడము, పుట్టిన తర్వాత ఆ ఆత్మ గత జన్మాలన్నీ మర్చిపోవడం. ఇంకా 5వది శివుడు విష్ణుమూర్తి శ్రీరామదేవుని అవతారాలు ఉన్నప్పుడు అతనికి గర్భస్థ నరకం గురించి చెప్పడం. చివరిగా మానవ జన్మ యొక్క గొప్పతనం మరియు ఎందుకు మోక్షమే లక్ష్యం అనే సందేశంతో ముగించవచ్చు. ఇక మనం మరణాంతర దశలో గురించి మాట్లాడుకుందాం. మనిషి శ్వాస ఆగిన తర్వాత అతని శరీరానికి కానీ ఆత్మకు అంతం కాలేదని, అక్కడి నుంచి ఆత్మకు నిజమైన ప్రయాణం మొదలవుతుందని మనం తెలుసుకున్నాం. ఈ శరీరంతో సంబంధం లేని ఒక యాత్ర. ఇది సనాతన ధర్మంలో చెప్తున్న గొప్ప రహస్యాలలో, అలాగే మన ఆధునిక
సైన్స్ లో కూడా దీని గురించి చెప్పారు. ప్రాణం విడిచే మొదటి ఆత్మ శరీరాన్ని విడిచే క్షణం గురించి మనం మాట్లాడుకుంటే, మనిషి చివరి శ్వాస తీసుకున్న వెంటనే అతని యొక్క ప్రాణశక్తి లేదా ప్రాణవాయువు శరీరాన్ని విడిచి వెళ్ళిపోతుంది. ఇది కొన్ని క్షణాలు శరీరానికి పక్కనే ఉంటుంది. దానిని ఆత్మ అంటారు. ఇది బ్రహ్మనాడి ద్వారా బయటికి పోతే మోక్షం, ఇతర నాడుల ద్వారా బయటికి పోతే పునర్జన్మ. బ్రహ్మనాడి అనేది మన కపాలంలో మధ్యలో ఉంటుంది. దీనినే బ్రహ్మనాడి అని కూడా అనొచ్చు. మునులు తపస్సులు చేసే వాళ్ళు మోక్షాన్ని పొంది దీని ద్వారా వెళ్తారు. ఆ తర్వాత ఆ ఆత్మను మన సూక్ష్మ శరీరం అని కూడా అనొచ్చు. తన సూక్ష్మ శరీరంతో మనసు, బుద్ధి, అహంకారం కలిసిన శరీరాన్ని విడిచిపెట్టి ఇంకొక శరీరాన్ని తీసుకొని భూతలోకాన్ని విడిచి యమలోకాన్ని వైపు ప్రయాణం మొదలు పెడుతుంది. ఈ దశలో ఆత్మకి గత జన్మ జ్ఞాపకాలు కూడా ఉంటాయి. తర్వాత ఆత్మ ప్రేతాత్మగా మారి దాని అవస్థ ఎలా ఉంటదంటే 14 రోజుల నుంచి 1 నెల వరకు ఈ దశ ప్రేత శరీరాన్ని ధరిస్తూ ఉంటుంది. దీన్ని ప్రేత శరీర దశ అంటారు. ఈ సమయంలో ఆత్మకి ఎంత తిన్నా ఎంత తాగినా దాహం తీరదు. ఈ కుటుంబాన్ని చూసి బాధపడుతూ ఉంటుంది. తనని ఎవరు చూడలేరు కానీ అది అంతూ చూస్తూ ఎంతో బాధపడుతుంది. కుటుంబం శ్రాద్ధలు చేస్తే ఈ బాధ తక్కువగా ఉంటుంది. కర్మ వ్యవస్థ పూర్తిగా చేస్తే ఈ బాధలు తక్కువ ఉంటాయి. ఇక వచ్చిన తర్వాత యమదూతలు లేదా ఆ శరీరం పుణ్యకర్మలు చేసుకుంటే దైవదూతలు వచ్చి తీసుకెళ్తారు. మొదటిగా అది మంచి కర్మలైనా చెడ కర్మలైనా మొదటిగా యమదూతలే వచ్చి ఆత్మకు ఆహ్వానం చెబుతారు. ఈ ప్రేత దశ ముగిసిన తర్వాత ఆత్మను తీసుకువెళ్తారు. ఈ దృశ్యం కూడా మనకి భాగవతంలో ఒక చోట కనబడుతుంది. కానీ పురాణాలతో చెబుతున్న నిజం ఇది కర్మ ఆధారంగా నిర్ణయించబడుతుంది. గర్భోపనిషత్తులో మనకి ఇలా చెప్పబడింది. యమదూత దుష్కృష్టములు కర్మజాల నిర్దేశముతోడి జీవుని అనుసరిస్తాయి. ఇక మనకి 5వ ప్రకారంగా శుద్ధి ప్రక్రియ. యమలోకానికి వెళ్ళిన ఆత్మకు తన పాప పుణ్యాల లెక్కలు వాళ్ళు చూపిస్తారు. ఇక్కడే అతని పూర్తి ఆత్మకు చిత్తశుద్ధి, దివ్య దృష్టి కలుగుతుంది. అతడు తను చేసిన ప్రతి పనిని, ప్రతి కర్మను స్పష్టంగా గుర్తు చేసుకుంటాడు. ఆ తర్వాత కర్మ ఫలితంగా నరకం లేదా స్వర్గానికి పంపిస్తారు. ఇది శాశ్వతం కాదు, ఇది ఒక తాత్కాలిక స్థితి మాత్రమే. కర్మ పూర్తయిన తర్వాత పునర్జన్మ కోసం ఆత్మ సిద్ధమవుతుంది. దాని తర్వాత జరిగేది ఉపసంహారం. ఈ మరణాంతర దశలు మనిషి జీవితానికి గమ్యాన్ని ఇస్తాయి. ఇప్పుడు చేసే ప్రతి మంచి పనికి ఒక భవిష్యత్ ప్రయోజనం ఉంటుంది. మరణం అంతం కాదు, ఆత్మకు ఒక యాత్ర మాత్రమే. అసలు ప్రాణం విడిచే క్షణంలో ఏం జరుగుతుందో మనం ఇంకొద్దిగా విశ్లేషంగా తెలుసుకుందాం. ఒక మనిషి చివరత తీసుకున్న వెంటనే ప్రాణభయం వెళ్ళిపోతుందని మనం తెలుసుకున్నాం. ఇదే కఠోపనిషత్తులో ఏం చెప్పబడిందంటే, యదా పంచావతిష్టతే జ్ఞానాని మానసః బుద్ధిచ్ఛానవ విచేష్టతే తామహు పరమం గతిం. 5 జ్ఞానేంద్రియాలు, మనసు, బుద్ధి ఇవన్నీ స్థిరంగా ఉంటే ఆత్మ శరీరాన్ని విడిచిపెడుతుంది. అప్పుడు అతని పరమ గమ్యం మోక్షం అతనికి లభిస్తుంది. ప్రాణనాడుల ప్రయాణం మోక్షానికి మార్గం. సనాతన ధర్మ గ్రంథాల ప్రకారం మనిషి బ్రహ్మనాడి శిరస్సు మధ్యలో ఉండేదని మనం చెప్పుకున్నాం కదా. అక్కడి నుంచి బయటికి పోతే అతనికి ఆత్మ ఈ మోక్షం లభిస్తుంది. కానీ ఇతర నాడుల ద్వారా బయటికి పోతే తిరిగి ఆత్మ తిరిగి పునర్జన్మ పొందుతూనే ఉండాలి. భగవద్గీతలోని 8వ అధ్యాయంలో 6వ శ్లోకంలో ఇలా చెప్పబడింది. యం యం వాపి స్మరభవం త్వజయంతే కలేవరం తం తమావేతి కౌంతేయ సదా తద్భవ భవిత. మనిషి చివరి శ్వాసలో ఏ భావంతో ఉంటాడో అదే భావంతో తిరిగి పునర్జన్మ పొందుతాడు. అతను కొన్ని జంతువుల గురించి తిరిగి ఆలోచిస్తూ అదే భావంతో మనిషి చనిపోతే, వాటిలా మనిషి గురించి ఆలోచిస్తే కర్మల ప్రకారం తిరిగి మనిషిగా పుట్టే దశ కూడా అతనికి ఉండవచ్చు. ఇందులో మనం ఈ సమయంలో మాట్లాడుకుంటే మనిషి చనిపోయే సమయంలో ఆ మనసు ఏ భావంతో ఉంటుంది అదే అతని ఆత్మకు తదుపరి దశ. ఒక వ్యక్తి మరణ క్షణంలో కూడా తన ఆస్తుల గురించి, బంగారం ఎక్కడ దాచాను, పిల్లలు ఆ బంగారాన్ని ఎలా పంచుకుంటారు, ఎవరెవరు ఆ మనిషి బతుకుండగా అతను మోసం చేశారో ఆలోచిస్తుంటే ఆత్మ మరణాన్ని అంగీకరించలేదు. ఆ భావాలే ఆత్మను భౌతిక ప్రపంచంలో ఉండిపోతాయి. ఈ నేపథ్యంలో కొన్ని ఆత్మలు భూతాలుగా, ఆత్మలుగా, పిశాచాలుగా ఇలా చాలా రకాల పేర్లు ఉన్నాయి. మారి తన ఆస్తుల చుట్టూ తిరుగుతూనే ఉంటాయి. ఇంకా కొన్ని సందర్భాల్లో పాములుగా, పిచ్చుకలుగా, ఇంకా వేరు చిన్న జంతు రూపాల్లో మారి తను దాచిపెట్టిన ఆస్తుల్లో తన బిడ్డల చుట్టూ తిరుగుతూ ఉంటారు. ఉదాహరణ, కోపంతో మరణించిన వ్యక్తి ఏ వ్యక్తికైతే ఏదైనా అన్యాయంతో, కోపంతో, ప్రతీకార భావంతో చనిపోతే ఆ ఆత్మ కోపంతో స్థిరంగా ఉండదు. ఆత్మ పూర్తిగా ప్రేతాత్మగా మారిపోతుంది. దీనివల్ల కుటుంబ సభ్యులకి సమస్యలు వస్తాయి. వారు అశాంతిగా మారిపోతారు. ఒకవేళ అదే ఎంతో శాంతి మార్గంలో లేదా యోగులు వారి యొక్క మార్గంలో చనిపోతే తన ప్రాణశక్తిని నియంత్రించి బ్రహ్మనాడి ద్వారా
శరీరాన్ని విడిచినప్పుడు అది ఒక దివ్య ప్రయాణం అవుతుంది. అటువంటి వ్యక్తులు చనిపోయిన తర్వాత వారి గోవిందనామం, పరమాత్మ ధ్యానం చెప్తూ మృదువుగా కన్నీరు కార్చే పరిస్థితి ఉంటుంది. అక్కడ భయం కాదు, భక్తి, అపరిమితమైన శాంతి అక్కడ దొరుకుతుంది. చారిత్రక గ్రంథాల ప్రకారం రామాయణంలో జటాయువు వారు సీతను రక్షించే సమయంలో రావణుడితో పోరాడి చివరికి రాముని పాదాలను దర్శిస్తూ ప్రాణం విడిచారు. అలాంటి దేవుని పాదాలను దర్శిస్తూ మంచి కర్మలు చేయడం వల్ల ఇది ధర్మరక్షణకు ప్రయత్నించి మరణించిన మహాత్మునికి ఉదాహరణ. భీష్ముడి ఇచ్చా మరణం గురించి మనం మాట్లాడితే మహాభారతంలో భీష్ముడు ఉత్తరాయణ పుణ్యకాలం వచ్చే వరకు తన ప్రాణాన్ని నిలుపుకొని తర్వాత పూర్తి శాంతి సద్భృతంతో తన శరీరాన్ని వదిలాడు. ఇది ఇచ్చా మరణానికి పరమ ఉదాహరణ. ఆయన స్వర్గానికి రావడం దేవతలు స్వాగతించారని ఇక్కడ మన గ్రంథాలు చెబుతున్నాయి. పురాణాల ఆధారం ప్రకారం గర్భోపనిషత్, కఠోపనిషత్, బృహదారణ్యక ఉపనిషత్, భాగవత పురాణం, గరుడ పురాణం ఇవన్నీ మన మరణాన్ని ఆధ్యాత్మికంగా ఎలా చూడాలో, మరణాన్ని అసలు ఎలా భయపడకుండా స్వీకరించాలో వివరంగా చెబుతున్నాయి. ఇందులో మనం ఎక్కువగా గరుడ పురాణం గురించి మనం మాట్లాడుకుంటాం కాబట్టి అందులో ఒక శ్లోకం, కళ్యాణే మనస్సయస్య ప్రాణ శరీరముచ్యతే నగచ్చతి పునర్జన్మ లాభేతి నిశ్చయ. ఓ మనిషి శుభభావంతో శరీరాన్ని వదిలితే అతనికి ఆత్మ పునర్జన్మ పొందదు, అతను మోక్షాన్ని పొందుతాడు. అంటే ఎంతో శాంతితో ఎలాంటి కోరికలు లేకుండా ఆత్మ ఈ జీవితం నాకు సరిపోతుందని అదే శుభభావంతో వదిలితే అతనికి మోక్షం లభిస్తుంది. ఇక మనం ఇంకా రెండవ భాగంతో ఆత్మ శరీరాన్ని విడిచినంత వరకు మాట్లాడుకున్నాం. ఆ తర్వాత సూక్ష్మ శరీరం ఏమవుతుంది? బృహదారణ్యక ఉపనిషత్తులో ఇలా చెప్తుంది, యాదాగ్నే శుద్ర విస్ఫులింగ వ్యుచ్చరంతి ఏవం యాత్మ యాతస్మినారిరే ప్రాణాయద కటం విప్రముచ్యంతే. శరీరం వెళ్ళిపోయిన వెంటనే ప్రాణవాయువు అగ్నిలో నుంచి చిన్న అగ్ని తునకల్లాగా వెలువడతాయి. ఇది సూక్ష్మ శరీర యాత్ర ప్రాణాన్ని మనకు సూచిస్తుంది. మరణాంతరం పుణ్య ప్రాపోపిత ప్రాణో దేవాయనముత్తమం పితృయానం చ పాపాత్మ గచ్చతి తత్ర తత్ర చ. ధార్మికులు మరణాంతరం దేవాయానం మార్గంలో ప్రయాణిస్తారు. అధర్మాచారులు పితృయానం మార్గాన్ని అనుసరిస్తారు. చారిత్రక గ్రంథాలు ఇలా చెప్తున్నాయి. కఠోపనిషత్తు నచికేతుని కథనం. నచికేతుడు తన తండ్రిచే యమునికి బహుమతిగా ఇవ్వబడిన తర్వాత మానవ శరీరాన్ని విడిచి సూక్ష్మ శరీరంతో యమలోకానికి వెళ్తాడు. అక్కడ అతడు యమధర్మరాజుని ఇలా ప్రశ్నిస్తాడు, ఆత్మతత్వం, మోక్షం గురించి శాస్త్రీయంగా తెలియమని అడిగితే యముడు చెప్తాడు, ఆయన తెలుసుకుంటాడు. ఇలాగే కఠోపనిషత్తులో ఇది ఒక శ్లోకం గురించి చూస్తే, శరీరాద వినిష్క్రమ్య యదా కర్మ యదా శ్రుతం తిష్టతి స్వేచ్ఛాసిమే స్మరాన్ పూర్వమజనత. శరీరం విడిచిన తర్వాత ఆత్మ తన పునర్జన్మ విషయాలను గుర్తు చేసుకుంటూ యమపదంలో ప్రయాణిస్తూ ఉంటుంది. ఒక వృద్ధ మామనుడు మరణించిన తర్వాత క్షణాల్లోపే ఆయన తమ్ముడి గదిలోకి వెళితే పూజా గదిలో గంధం వాసన, గంట శబ్దం వినిపించిందని చెప్తాడు. కుటుంబ సభ్యులు దీని ఆత్మ శుభ సూచనగా పరిగణిస్తారు. శాంతి కర్మ చేసే పండితులు ఇలా చెప్తారు, కొన్ని ఆత్మలు మరణించిన 10 రోజుల లోపల కుటుంబ సభ్యుల కలలో దర్శించడము, తను సుఖంగా ఉన్నానని చెప్పడము జరుగుతుంది. ఇది సూక్ష్మ శరీర స్థితికి ఒక సంకేతంగా చెప్పవచ్చు. ఇక దాని తర్వాత ఆత్మ బయటికి వెళ్ళిన తర్వాత 14 రోజుల నుంచి 1 నెల రోజుల్లో ప్రేత శరీరంలో ఉంటుందని తెలుసుకున్నాం కదా. అదే మన గరుడ పురాణంలో అన్నమాదాయ యత్యత్ర యాత్రానేష్టం తత్ర చన్నద భుక్త్వా తత్పుణ్యోమస్న్యోతి తత్పాపం చ ప్రపద్యతే. ఈ శ్లోకం ప్రకారం మరణించిన ఆత్మ కోసం శ్రాద్ధం చేసి భోజనాన్ని సమర్పిస్తే ఆత్మ భోజనాన్ని సూక్ష్మకంగా వచ్చి దానిని గ్రహించి తృప్తి చెందుతుంది. అది కుటుంబానికి పుణ్యఫలాన్ని అందిస్తుంది. బ్రహ్మ వైవర్తన పురాణంలో ఇలా చెప్పబడుతుంది, చతుర్దశ మర్చింతి ప్రేతం ప్రేత స్వభావకం తస్మచ్చ శ్రాద్ధదానేన తృష్ట నాశం లభే ధ్రువం. 14 రోజుల వరకు ఆత్మ ప్రేత రూపంలో ఉంటూ బాధపడుతుంది. ఈ సమయంలో చేసిన శ్రాద్ధదానాలు, తర్పణాలు ఆత్మకి తృష్ణను నివారించి
శాంతిని ఇస్తాయి. తృష్ణ అంటే బాధ అని అర్థం. దీనిని నివారించి శాంతిని ఇస్తాయి. చాలా వరకు ప్రేత రూపంలో ఉన్నప్పుడు కుటుంబ సభ్యులు చనిపోయిన వారి తర్వాత కలలో వచ్చి నాకు ఆకలి, నేనేం తినలేకపోతున్నాను, మా గురించి మీరు పట్టించుకోవట్లేదని వాళ్ళని తిట్టుతూ వాటిని బాధ పెడతా ఉంటారు. ఇవి తమ కోరికల్ని తన కుటుంబ సభ్యులకి, తనకి ఇష్టమైన వారికి చెప్తూ వారి కోసం ఏమీ చేయలేదని బాధలు పడుతూ ఉంటారు. శ్రాద్ధం చెయ్యని కుటుంబంలో సమస్యలు అలా ఉంటాయి. కుటుంబాలు శ్రాద్ధాలు చేయకుండా ఉండడం వల్ల చాలా సమస్యలు, ఆ కుటుంబంలో ఎవరో ఒకరికి ఆత్మశక్తి తక్కువ ఉన్న వారికి వ్యాధులు, ఏ పని చేసిన అపజయాలు, కుటుంబంలో ఉన్న గొడవలు మొదలవుతాయి. ఈ ఆత్మలు అసంతృప్తితో కలవడం వల్ల మీరు చిన్న తప్పులు కూడా ఎక్కువయ్యి మీకు బాధను కలిగిస్తాయి. చారిత్రాత్మకంగా చూస్తే శ్రాద్ధ లేకుండా ఒకానొక కాలంలో ఒక రాజు తన తండ్రికి శ్రాద్ధ చేయకపోవడంతో అతని తండ్రి ఆత్మ శాంతిని పొందలేక భ్రష్టుడైనది. ఆ తర్వాత రాజు పిండ ప్రదానం చేసి కైలో తర్పణం చేసిన తర్వాతే ఆ రాజ్యం ఎంతో శాంతిని పొందింది. మహాభారతంలో భీష్మ పితామహుడు దీనికి ఉదాహరణ. తన శరీరాన్ని ఉద్దేశపూర్వకంగా విడవడం వల్లే ఆయన చనిపోయాడు. అయినా అతనికి గంగాదేవి వచ్చి పిండం సమర్పించినదే కాకుండా యుద్ధ సమయంలో చనిపోయిన వీరులకి యుధిష్ఠరుడు అంటే ధర్మరాజు ఒక పిండ మహోత్సవాన్ని నిర్వహించాడు. ప్రేత అవస్థ అంటే శారీరక మరణం తర్వాత ఆత్మకు మానసిక ఇంకా బంధాలు, కోరికలు విడిచిపోని దశ. ఇది శాంతిని కోరుకునే దశ. శ్రాద్ధాలు, పిండ ప్రదానం చేయడం వలన ఆత్మ వాస్తవంగా తృప్తి చెంది తరి యాత్రకు సిద్ధమవుతుంది. ఇక మనం తెలుసుకున్న దాంట్లో యమదూతలు మనకి శరీర దశ పూర్తయిన తర్వాత ఆత్మ ముందున్న గమ్యస్థానానికి వెళ్ళడానికి సిద్ధమవుతుంది. ఈ దశలో యమదూతలు రావడం మొదలవుతుంది. ఇవి భయంకరమైన రూపంతో కనపడతాయి, కానీ వారి పాత్ర శుద్ధంగా కర్మలకు ఆధారంగా ఉంటుంది. మంచి కర్మలు చేసిన వారికి ఒకలా, చెడు కర్మలు చేసిన వారికి ఒకలా వారి రూపం ఉంటుంది. గర్భోపనిషత్తులో ఇలా చెప్పింది, యమదూత దుర్దుష్రములు కర్మజాల నిర్దేశము తోడి జీవుని అనుసరిస్తాయి. యమదూతలు భయంకర రూపంలో కనిపించగలిగిన వారు జీవుని పాపపుణ్యాల ఆధారంగా ఆత్మను తీసుకెళ్లే పని మాత్రమే చేస్తాయి. వారు కేవలం నిర్ణీత విధానాన్ని అనుసరిస్తారు. గరుడ పురాణం ప్రకారం యమదూత క్రూర దృష్టక బంధ శ్యామలోచన సోలమధ్యమ్య యాంతి తే భీతిమంత పునః యమదూతాలు సోలాన్ని పట్టుకొని నల్లని కళ్ళులతో భయంకరమైన రూపాలతో జీవుని వద్దకు వస్తారు. అప్పుడు అది చూసి ఆత్మ భయపడుతుంది, కానీ ఆత్మకు తిరిగి వెళ్ళే మార్గం అనేది ఉండదు. యమదూతల స్వభావం ఎలా ఉంటుంది? వారు పాపపుణ్యాల ఆధారంగా మాత్రమే ప్రవర్తిస్తారు. యమదూతలు యమధర్ముని వారికి స్పష్టమైన ఆదేశాలు వాళ్ళకి ఇస్తాడు. యమదూతలకి వారు భయంకరంగా కనిపించడమే తప్ప వారు చేసే పని మాత్రం కర్మఫలాన్ని అనుభవించి మాత్రమే చేస్తాయి. మీ కర్మ మంచిదైతే మీతో మంచి స్వభావంతో మీ ఆత్మని తీసుకెళ్తాయి, చెడ్డదైతే చెడ్డ స్వభావంతోనే మీ ఆత్మని తీసుకెళ్తాయి. గరుడ పురాణం ప్రకారం పాపకర్మణం దారుణం రూపం తేషం దృశ్యతే సుధాత్మానం స్వరూపం సౌమ్యం చ తేష భవేత్. అంటే అర్థం ఏంటంటే పాపాత్మల కోసం యమదూతలు క్రూరంగా కనిపిస్తారు, కానీ పుణ్యాత్ములైతే వారి మృదు స్వభావంతో మాట్లాడుతూ సౌమ్యంగా కనిపిస్తారు. వామన పురాణంలో కూడా యత్కర్మ తత్ఫలం లోకే నన్యం తత్ర ప్రవర్తతే సర్వం కర్మ అనుసారేణ దత్తం దైవర్ణే యోజితం. జీవుడు చేసిన కర్మల ఫలితమే అతని భవిష్యత్తు నిర్ణయిస్తుంది. దాని ప్రకారమే యమదూతలు వస్తారు, తీసుకువెళతారు. ఒక వ్యక్తి చనిపోతున్న సమయంలో అనుభవించే పరిస్థితులు వైద్యులు ఓబియా అంటే అవుట్ ఆఫ్ బాడీ ఎక్స్పీరియన్స్ అంటారు. కొన్ని సందర్భాల్లో వారు నల్లటి రూపాలు కనిపించాయని, వాళ్ళు నన్ను తీసుకువెళ్తున్నారని చాలా చోట్ల చెప్తూ ఉంటారు. ఇవి శాస్త్రీయంగా విశ్లేషించబడుతున్నాయి. మన పురాణాల ప్రకారం వీటినే యమదూతలు అనవచ్చు. ఉదాహరణకు తిరునల్లార ఆలయంలో ఒక వృద్ధ మహిళ తన చివరి రోజుల్లో తన కోసం వచ్చే నల్లటి రూపాల గురించి మాట్లాడుతూ చనిపోయిందని ఆ గ్రామ పెద్ద చెప్తున్నాడు. ఇది గ్రామ కథనే కాదు, అనుభవాలతో గ్రామ ప్రజలు చూసిన దృఢ నమ్మకం. ఆత్మ పాపకర్మల వలన భయంతో కంపించిపోతుంది. ఎవరైతే జీవితకాలంలో దైవభక్తి,
ధర్మాచరణలు చేస్తారో వారికి యమదూతలు కూడా స్వచ్ఛంగా కనిపిస్తాయి. ఉదాహరణకి గ్రంథాలలో మనకి భాగవతంలోని అజామిలుని కథ గురించి చెప్పుకుంటే, అజామిలుడు చివరి శ్వాసలో తన కొడుకుని నారాయణ అనే పేరు గల కొడుకుని పిలిచినప్పుడు అది పూర్తిగా నారాయణుడి పేరు అవ్వడం వలన దాని ద్వారా అతని పుణ్యం వలన విష్ణుదూతలు అతను వచ్చి యమదూతలని వెనక్కి పంపించి వేసి విష్ణు లోకాలని అతన్ని తీసుకువెళ్తారు. ఇక్కడ మనం గ్రహించవలసింది, పాపకర్మ చేసిన వాడికి కూడా చివరి క్షణంలో శుభనామస్మరణ వలన కూడా మోక్షం కలుగుతుంది. అంటే వాడు ఎంత పాపాత్ముడైనా చివరి క్షణంలో అతను స్వచ్ఛందంగా ఆ పేరు పిలవడం వల్ల మాత్రమే అతనికి మోక్షం కలిగింది. మార్కండేయుడి కథ కూడా స్కంద పురాణంలో ఇలా చెప్పబడింది. యముడు వచ్చి మార్కండేయుడు ప్రాణాలు తీసుకోవాలనుకున్నాడు అని మనం తెలుసు కదా, కానీ శివుడు స్వయంగా ప్రత్యక్షమయ్యాడు, యముడిని భయపెట్టి వెనక్కి పంపించాడు. దీని అర్థం భక్తి యొక్క పూర్తి బలం సర్వకర్మలపై దైవ బలమే గెలుస్తుంది అని అర్థం. కొన్నిసార్లు దైవ బలం కూడా దాన్ని ఆపివేస్తుంది మీరు చేసిన తప్పుడు వల్ల. ఇక మనం చిత్తశుద్ధి ప్రక్రియ, దీని గురించి మనం మాట్లాడుకుంటే అసలు ఏంటిది? చిత్తము అంటే మనసు, భావనలు ఉన్న అంతఃచేతన స్థితి. దీనిని శుద్ధి చేయడం అంటే దాన్ని శుభ్రంగా మార్చడం. ఇప్పుడు ఆత్మకు ఉన్న చిత్తం మీద పూర్వజన్మ బుద్ధులు, ఆలోచనలు, వాసనలు ఈ జన్మలో చేసిన కర్మల ప్రభావం వల్ల పూడ్చిపోయి ఉంటుంది. యమలోకంలో ఈ వాసనలు అన్ని జన్మలలో తప్పులు వరుసగా బయటపడతాయి. ఆత్మ స్వయంగా తను చేసిన ప్రతి కర్మ పూర్తిగా చూస్తుంది కదా. పురాణాల ఆధారంగా ఈ స్థితి అర్థం చేసుకుందాం. ఇంకా గరుడ పురాణంలో మనకి ఇలా చెప్పింది, తత్ర తత్కరణం లేకం పర్వి పఠిత్వ బంధ కర్మాని యమదూత నివేశంతి నరకే పాపినం నరం. ఆత్మ చేసిన ప్రతి కర్మకు సంబంధించిన లేఖనాన్ని యమదూతలు చదివించి తగిన శిక్షకు పూనుకుంటారు. అలాగే ఆత్మకు కొంత దివ్య దృష్టిని ఇచ్చి, ఇక్కడ ఆశ్చర్యమైన విషయం ఏమిటంటే యమధర్మరాజు ఏం చెప్పాల్సిన అవసరం లేదు. ఆత్మకు తాను చూసిన విషయాలన్నీ, అసలు ప్రతి విషయం కూడా ఆత్మరూపంలో నరకంలో ఉన్నప్పుడు ఎలాంటి విషయం కూడా అతను మర్చిపోవాలనే స్థితిలో వెళ్ళిపోతాడు. భవిష్య పురాణం ఏం చెప్తుండే, యత్ర స్వకర్మ పరిపక్షికే శృతిపదే న భ్రమో న భయం న తపా కేవలం నిజ విక్రియో విచారం చిత్తశుద్ధిరేవ మోక్షదా భవతి. ఆత్మ తన కర్మల ప్రతిఫలాన్ని తెలుసుకునే స్థితిలో భయం, మాయ, అయోమయం అనేది ఉండదు. నిజమైన విచారణ, చిత్తశుద్ధి వల్లే మోక్షాన్ని పొందగలం సాధ్యమవుతుంది. మనసులో ఏం జరుగుతుంది అసలు? ఈ దశలో మనసు పూర్తిగా స్వచ్ఛంగా మారిపోతుంది. ఎటువంటి భౌతిక వస్తువులు, మనోజాలం అసలు ఉండదు. మనసు తను ఎంచుకున్న నమ్మకాలను, అహంకారాన్ని వదులుకుంటుంది. అది తన తప్పులను అంగీకరిస్తుంది, తెలుసుకుంటుంది. ఇది ఒక ఆత్మ బదిలీ పరిశీలన లాంటిది. దీనిని మన ఆధ్యాత్మిక దృష్టి ప్రకారం చూస్తే ఈ దశలో ఆత్మలో కొన్ని విషయాలకి స్పష్టమవుతాయి. ఎవరు మనసునైనా గాయపరిచినందుకు బాధపడుతుంది. తాను చేసిన ప్రతి పాపం తను భవించాల్సిందనే గ్రహిస్తుంది. పుణ్యకర్మల వలన కలిగిన శుభ మానసిక ప్రభావం ఆత్మకు కొంతకాలం స్వాంతననిస్తుంది. ప్రతిఫల దర్శనం. ఈ దశను కొన్ని గ్రంథాలు దివ్య దర్శన కోమా అంటారు. అంటే మనం సినిమాలో చూసినట్లు మన జీవితాన్ని పూర్తి స్థాయిలో పెద్ద తెరపై చూస్తాం. ఇది మత సాంస్కృతిక కేవలం కర్మ ఆధారంగానే పనిచేస్తుంది. ఎలాంటి మతాలు దీనికి అతీతం. మహాభారతంలో శాంతి పర్వంలో ఇలా చెప్పబడింది, ఏంటది? స్వకర్మ ఫలదర్శన చిత్తశుద్ధి సముపజయతే తత్ సద్గతిమాప్నోతి జ్ఞానోదయతర్పణం శాంతిం. తాను చేసిన కర్మ ఫలాలు దాన్ని చూసిన తర్వాత ఆత్మకు చిత్తశుద్ధి కలుగుతుంది. అది జ్ఞానోదయానికి దారితీస్తుంది. దాని వలన శాశ్వత శాంతిని పొందుతుంది. ఆత్మ కర్మల లెక్కలు చూసి ప్రక్రియను కొందరు లైఫ్ రివ్యూ అంటారు. ఇది నియర్ డెత్ ఎక్స్పీరియన్స్. అండ్ ఈ కలిగిన వాళ్ళు నియర్ డెత్ అంటే చావుకు దగ్గరగా వెళ్ళిన వాళ్ళు ఇంకా పూర్తిగా విశ్లేషిస్తారు. అలా ఎలా చెప్తారంటే, ఉదాహరణకి నా చుట్టూ కాంతి ఉంటుంది, నా జీవితపు ప్రతి క్షణాన్ని ఒకేసారి నేను పూర్తిగా చూశాను, నేను పుట్టిన కాడ నుంచి అంతా ఒక క్షణంలో చూసేసాను, నేను ప్రతి నైతిక తప్పిదాన్ని నేను ఏం చేశాను అన్నీ నేను తెలుసుకున్నాను, నేను అర్థం చేసుకున్నాను. ప్రేమ ఒక్కటే ముఖ్యమైనది, భక్తి మాత్రమే మూలం అని తెలుసుకున్నాను. ఒకవేళ ఆత్మకు చిత్తశుద్ధి కలిగితే ఎలాంటి మార్పు వస్తుంది? నిజమైన ఆత్మ విమర్శ, జ్ఞానోదయం. అంటే అన్ని ప్రశ్నలకు తనకు సమాధానాలు తెలుస్తాయి. మోక్షపదానికి అతనుకు ఆరంభం. అంటే తిరిగి పునర్జన్మ పొందాలని కోరుతుందా లేక
మోక్షాన్ని కోరుతుందో అప్పుడే తెలుస్తుంది. ప్రాచీన గ్రంథాల్లో కఠోపనిషత్తులో యమధర్ముడు నచికేతుడి జీవిత పరమార్థాన్ని చేసినప్పుడు ఆత్మ ఏదీ కాదు అని, అది నిత్యమైనదని, కానీ పాపపు కలుషాల వలన మనం దానిని గుర్తించలేకపోతున్నామని, చిత్తశుద్ధి ద్వారానే ఆత్మని తెలుసుకోవచ్చని ఉపదేశించాడు. రామానుజాచార్యులు శరణాగతి గద్యంలో ఇలా చెప్పారు: అతడు తన పాపాలను స్వయంగా పసిగట్టి భగవంతుని పాదాల దగ్గర అంగీకరిస్తాడు. ఇది చిత్తశుద్ధికి అత్యుత్తమ ఉదాహరణగా చెప్పవచ్చు. ఇక మనం మాట్లాడుకుంటే నరకం లేదా స్వర్గం, ఇది కర్మఫలాలపై ఆధారపడి ఉంటుంది అని మనం తెలుసుకుంటాం. కర్మ ఫలితాలు ఎలా ఉంటాయి? ఇది ఒక చక్రంలా ఉంటుంది, అంటే 360 డిగ్రీల్లో ఉంటుంది. మీకు కరెక్ట్గా చెప్పాలంటే కర్మ అంటే మన మనస్సు, మన మాటలు, మన చర్యల ప్రతిఫలం. ఇది ఒక శాశ్వత చక్రం, ఇది తిరుగుతూనే ఉంటుంది, దీనికి అంతం అనేదే ఉండదు. గుణం ఉన్న కర్మల వల్ల స్వర్గం, దుష్కర్మల వలన నరకం పొందుతాం. ఇంతవరకు మీకు అర్థమైంది. అసలు నరకం ఎలా ఉంటుందో చూద్దాం. నరకం గురించి చాలా అపోహలు ఉన్నాయి. పురాణాలు, ఉపనిషత్తుల ప్రకారం నరకం ఒక శిక్షాస్థలమే మాత్రమే. ఇది సంతాపాన్ని, పాపం, నాశనాన్ని కలిగించే స్థలం. ఆత్మకు పుణ్యం కలిగిన తర్వాత అది నరకం నుంచి విముక్తి పడుతుంది. గర్భోపనిషత్తులు ఎలా చెప్తారు? నరకస్య ధర్వాదయు యదా సంధ్యాదర్పణం ప్రదీప తథా పాపాత్మనో యమలోకస్య దర్శనం భయం. అర్థం ఏంటంటే నరకం అనేది దర్పణం లాంటిది, అంటే ఒక అద్దం లాంటిది. కేవలం మన పాపాలను మనకు చూపిస్తూ ఉంటుంది. అది ఒక పర్టికులర్ టైం మాత్రమే ఉంటుంది, కానీ అది నేను కంపితులను చేస్తుంది. స్వర్గం అనేది భగవంతుని దగ్గర సంతృప్తిని పొందే స్థలం మాత్రమే కాదు, ఇది ఒక తాత్కాలికమైన ఆనంద స్థలం మాత్రమే. భగవద్గీత 9వ అధ్యాయంలోని 21వ శ్లోకంలో ఇలా చెప్పబడింది: యోదోక్తో నిత్య సంకల్ప యజంతే దేవత మానుష్య అత్రే రాజసయేషతే తేజస్వి జ్ఞానవంతశ్చైవ. సద్గుణ కర్మల ఫలితంగా ఆత్మ స్వర్గంలో తాత్కాలిక సంతోషాలను పొందుతుంది. శాశ్వతత్వ తాత్కాలికత పునర్జన్మం అయినా ప్రతి ఆత్మకు ఉన్న ప్రయాణం అంతా చక్రం లాంటిది. నరకం లేదా స్వర్గం తాత్కాలిక, దాని తర్వాతే పునర్జన్మ ఉంటుంది. మహాభారతం శాంతి పర్వ ప్రకారం ఏన ద్వారేణ వసుదేవ సర్వాంగమనుభవతే సహా తద్విధ పునర్జన్మ గమనం ప్రాపోత్మే. దీని అర్థం ఏంటంటే ఆత్మ అనువృత్తిగా పునర్జన్మను పొందుతూ ఉంటుంది. స్వర్గం, నరకం రెండు తాత్కాలిక దశలుగా ఉంటాయి. ఇక ప్రస్తుత కాలంలో స్వర్గం, నరకం అనుభవం ఏంటంటే నరకం మనకి, అలాగే స్వర్గం కూడా మన ఈ భూమి మీద దొరుకుతున్నాయి. తీవ్రవాదం, అకాల మరణాలు, ఆపదలు అనేవి మనకు నరకంగా, గుండె నొప్పులు, శారీరక బాధలు మన తాత్కాలిక నరకం. ప్రస్తుతం చాలామంది మనస్తాపం, డిప్రెషన్ వంటి అనారోగ్యాలకు బాధపడుతున్నారు. ఈ పరిస్థితి కూడా తాత్కాలిక, కొన్నిసార్లు మనకి పూర్తి నరకాన్ని అనుభవిస్తున్నారు. స్వర్గం ఎలా ఉంటుంది? సుఖభోగ్యాలు, ఆనందాలు, సామాజిక పురస్కారాలు, కుటుంబ సంతోషాలు, ఇవి స్వర్గం అనుభూతి. అయితే ఇవి కూడా అసలు ఇప్పటికీ ఉండవు. ఒక సమయం తర్వాత అంతా మారిపోతుంది అనుకోండి. ఇక శ్లోకాలు నరకం గురించి, స్వర్గం గురించి. ముందుగా విష్ణు విధాన శ్లోకం. దీంట్లో ఎలా చెప్తారంటే యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థాన ధర్మస్య తదాత్మానం సృజామ్యహం. ఇది ప్రతి చోట ఉంటుంది. ధర్మం క్షీణించినప్పుడు భగవంతుడు పునర్జన్మలో తిరిగి పుట్టి నరకం నుంచి ఆత్మలను రక్షిస్తాడు. దీని అర్థం పూర్తిగా ఇదే కాకపోయినా ఇది కొద్దిగా చెప్పవచ్చు. కర్మ ఫలస్యనశ్యత తేజోనశ్యత పాపకర్మణ దినం దినం కృతజ్ఞోస్య ఏది నరకమపాప్నోతి. దుర్మార్గ కర్మలు, పాపాలు చేయడం వల్ల ఆత్మ నరకానికి పొందుతుంది, కానీ అది శాశ్వతమైన కారణం కాదు. ఇంకా మనం పురాణాల్లో నరక స్వర్గ వివరణ ఎలా ఉంది? పురాణాల్లో నరకం అనేది యమధర్మరాజు త్యాగం మరియు శిక్షణా స్థలం. ఈ శిక్షలను ఆత్మ తన పాపాలు శుద్ధి చేసుకోవడానికి భోగిస్తుంది. పురాణంలో చెప్పినట్లు నరకం అనేది ఒక భౌతిక మానస స్థలం కాకుండా, మనసులో ఉన్న శుభ్రత రాకుండా ఉన్న పాప బంధనాల ప్రతిఫల స్థలం. స్వర్గంలో ఆత్మ తాత్కాలికంగా సుఖాలు పొందుతుంది. దీనిని శాశ్వతంగా భావించడం అనేది తప్పు. మన సైకాలజీ, న్యూరో సైంటిస్టులు ఎలా చెప్తున్నారంటే నరకం అనుభవించడం మానసిక ఒత్తిడి, ఉత్పీడనల కారణంగా భయంగా ఉండవచ్చు. ఈ దశను అధిగమించడం కోసం మనసు శాంతి సాధన అవసరం అవుతుంది. ఈ ఆధునిక టెక్నాలజీ కూడా మనకి ఇదే చెప్తుంది. స్వర్గ అనుభవం శరీరంపై సానుకూల ప్రభావం చూపుతుంది. దీనిని మనసు, శరీరం కలిసిపోయే సమతుల్యతగా భావిస్తాయి. ఇక మోక్ష మార్గం.
తైతరణి ఉపనిషత్తులో మోక్ష పరమం లక్ష్యం సత్యం సర్వం వ్యాప్తి అంటే మోక్షం తత్వంలో శాశ్వత స్వర్గం, పునర్జన్మల నుంచి విముక్తి పొందడం మాత్రమే ప్రధాన లక్ష్యమని ఈ శ్లోకాన్ని యొక్క అర్థంగా సాంప్రదాయ జీవితంలో నరక స్వర్గ భావన. పండితులు భక్తులు పాపాలు చేయకుండా జాగ్రత్త పడేవారు. ఎందుకంటే నరకం అనేది భయం కలిగించి ఉంటుంది వారికి. అదే సమయంలో మంచి పనులు చేయడం, స్వర్గాన్ని పొందాలనే ఆశ కూడా వారికి పుట్టుంటుంది. ఉదాహరణకి ఇతిహాసంలో కుంభకర్ణుడు రాక్షసుడు. అతని పాపం కారణంగా నరకంలో శిక్షిస్తాడు. అయితే రామాయణ కృత ప్రకారం కొంతకాలం తర్వాత పుణ్య ప్రవాహంతో అతడు ముక్తిని పొందుతాడు. జ్ఞానవంతులు యోగులు మరణం తర్వాత స్వర్గస్థితిలో ఆత్మ ఉండి దివ్య దృష్టితో జీవితాన్ని తిరిగి పునర్జన్మకు సిద్ధమవుతారు. దీని యొక్క ముఖ్యమైన సందేశం ఏంటంటే నరకం మరియు స్వర్గం అనేవి మన కర్మలపై ప్రతిఫలాలు మాత్రమే. ఇవి తాత్కాలికమైనవే కానీ దీర్ఘకాలమైన తెలుసుకోవడం ద్వారా మనం ధైర్యం పొందాలి. సత్య మార్గంలో జీవించడం, మోక్షాన్ని లక్ష్యంగా పెట్టుకొని జీవించడమే ముఖ్యం. ఇక మనం చివరిగా మరణంతర దశలో ఆత్మయాత్రకు గమ్యం ఉపసంహారం గురించి మాట్లాడుకుందాం. ఈ దశలో ప్రతి మంచివానికి భవిష్యత్ ప్రయోజనం. భగవద్గీతలో 2వ అధ్యాయంలో 47వ శ్లోకం కర్మ సూక్తం. కర్మణ్యేవాధికారస్తి మా ఫలేషు కదాచన మా కర్మ ఫల హేతుర్భూత్ మాతే సంగోస్త కర్మ అని. అంటే మనం చేసే కర్మల మీద మన హక్కు ఉంటుంది, ఫలితాలపై కాదు. కానీ కర్మల ఫలితాలు తప్పకుండా మనం అనుభవిస్తాం. ఈ తత్వం స్పష్టంగా మనకు తెలియజేస్తుంది కదా. మనం ప్రతి మంచి పని మనకు వీలైనంత వరకు చేయాలి, పాపాన్ని మనకు వీలైనంత వరకు దూరంగా ఉంచాలి. ఎందుకంటే వాటి ఫలితాలు మన జీవితాన్ని మరియు మన తర్వాత పునర్జన్మ జీవితాన్ని, మరణాంతర జీవితాన్ని కూడా ప్రభావితం చేస్తాయి. మరణం జీవితం ఒకటి కాదు. గీతలో శ్రీకృష్ణుడు చెప్పినట్టు నైవ హి జ్ఞానీన సప్తభిరేవదే సర్వం సమాజ్యతే తస్మైవ చక్రం పరిణామో నైవ విద్యాతేతర కశ్చన. జ్ఞానం వల్ల మనం ఈ సృష్టిలోని అటు ఇటు మార్పులను, పునర్జన్మల చక్రాన్ని తెలుసుకున్నాం. మరణం ఒక పునర్జన్మ స్మరణం మాత్రమే. మరణాంతర దశలో యమదూతల ఆహ్వానం. గర్భోపనిషత్తులో యమదూత కర్మల ఉద్దేశం నుంచి తోడి జీవును అనుసరిస్తాయని చెప్పబడింది. ఇక వీడియోకి మనకి ఇంతవరకే మాట్లాడుకున్నాం కాబట్టి మనం నెక్స్ట్ వచ్చే వీడియోలో అసలు ఆత్మ పునర్జన్మ తర్వాత నరకానికి కానీ స్వర్గానికి కానీ కర్మల ప్రకారం వెళ్తుంది కదా, అసలు ఎలా వెళుతుంది, వెళ్ళిన తర్వాత అక్కడ ఏం జరుగుతుంది ఆత్మకి తెలుసుకుందాం. కాబట్టి ఇంతవరకు మీరు ఈ వీడియో చూసినట్లయితే ఈ వీడియో వరకు మీరు చూసినందుకు మీకు ధన్యవాదాలు చెప్పుకుంటూ, మరణం గురించి మీకు తెలిసిన సత్యాలు, ఆత్మ గురించి మీకు కొత్త అవగాహన వచ్చి ఉంటే మాత్రమే ఈ ఛానల్ని షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ అభిప్రాయాన్ని కామెంట్లో రాయండి. నేను తప్పకుండా ప్రతి అభిప్రాయానికి నేను స్పందిస్తాను. మన జీవన ప్రయాణం ఇలా సాగిపోవాలి. ధైర్యంతో, జ్ఞానంతో, శాంతితో, భక్తితో, పూర్తి కర్మతో. జై శ్రీరామ్ అందరికీ.